సాయి గారు అంటే వాస్తవానికి వారన్న ప్రకారం చూస్తే భారత్ ఇప్పుడు కీలకమైన సిచ్యువేషన్ ఏంటి అంటే ఎట్లా రెస్పాన్స్ అవ్వాలి మధ్య రకంగా మనం ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా గంభీరంగా ఉంది సిచ్యువేషన్. ఇందాక కిషోర్ కోరెడ్డి గారు అన్నట్లు కూడా మరి మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది? బేసికలీ మనం మళ్ళీ బ్యాక్ టు పాత రోజుల్లోకి వెళుతున్నామేమో అనిపిస్తుంది. బేసికలీ ఓవరాల్ గా ప్రపంచంలో ఇందాక కిషోర్ గారు చాలా క్లియర్ గా అన్ని ప్లేసెస్ లో ఏమేమి జరుగుతుందో చెప్పారు. ఆర్థికంగా ఏం జరుగుతోంది, ఈవెన్ రాజకీయమైన అస్థిరత ఎలా ఉంది, అండ్ ఆయా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితి, డిఫెన్స్ పరంగా ఎట్లాంటి పరిస్థితి ఉంది అని తెలుసు. ఇప్పుడు లైక్ వెస్ట్ ఏషియా మొత్తం మారణహోమంగా కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలో, ఇజ్రాయెల్ గాజా విషయంలో ఉంటే ఇజ్రాయెల్ ఆ గాజా స్ట్రిప్ లో చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా సివిలియన్స్ రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే జనాలు విపరీతమైనటువంటి ఒక అంటే అందులో వెస్టర్న్ వరల్డ్ లో వచ్చినటువంటి ఒక విపరిణామం ఇది. వెస్టర్న్ వరల్డ్ లో అంటే పాశ్చాత్య దేశాలు దాదాపు అమెరికా, ముఖ్యంగా అమెరికా అయితే ఇజ్రాయెల్ కి సపోర్టివ్ గా మొదటి నుంచి నిలబడ్డది. అట్లాంటి అమెరికన్ సొసైటీలోనే ఇజ్రాయెల్ వ్యతిరేకత పెరుగుతోంది. ఓకే, అదొక పెద్ద కీలకమైన అంశం. ఇంకోవైపు ఈ యూరోపియన్ కంట్రీస్ లో, యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా రైట్ అండ్ లెఫ్ట్ మధ్య విపరీతమైనటువంటి వార్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సివిల్ అన్రెస్ట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఫ్రాన్స్ లో కానివ్వండి, ఇటలీలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈవెన్ యూకేలో ఇప్పుడు ఇందాక విజువల్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. యూకే మొత్తం అట్టుడుకుతోంది. వాళ్ళు డెవలప్డ్ నేషన్స్, ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలని చెబుతున్న దగ్గర చిన్న చిన్న సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్ లో పెద్ద గొడవలు నడుస్తున్నాయి అక్కడ. సివిలైజేషన్ ఆస్పెక్ట్స్ లో మొన్నటి ఫ్రాన్స్ ఒలింపిక్స్ మనం చూసాం. ప్యారిస్ అనేది నిజానికి ఎవరైనా సరే ప్రపంచంలో ఒక ప్లేస్ ఖచ్చితంగా జీవితంలో చూడాలనుకునే ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే టక్కున ప్యారిస్ గురించి చెప్తారు. అట్లాంటి ప్యారిస్ లోని విజువల్ చూస్తుంటే చాలా దారుణంగా కనబడుతుంది అక్కడ సివిల్ సొసైటీలో ఉన్న పరిస్థితి. సార్ ఇందాక శాస్త్రి గారు కూడా చాలా స్పష్టంగా అంటున్నారు, ఏదైనా ఇట్లాంటి ఈ అన్రెస్ట్ నడుస్తున్నప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య గొడవ జరుగుతుందా అని అనుకుంటున్నాను. ఇజ్రాయెల్ ని డిఫెండ్ చేయడానికి యుఎస్ ఫ్లీట్ దిగుతుంది ఖచ్చితంగా. అమెరికా దాన్ని సపోర్ట్ చేయడానికి వస్తుంది. ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో కొంత ఫైటర్ జెట్స్ ని వాటిని పెట్టి మోహరించేసారు వాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ ఎంగేజ్ అయిపోయి ఉన్నారంటే చైనా తైవాన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది అదే టైంలో. సో ఇప్పుడు మనం మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో విపరీతమైనటువంటి నిరసనలు జరుగుతున్నాయి. బలూచిస్తాన్ లో అసలు చాలా వరకు రిపోర్ట్ చేయట్లేదు కానీ బలూచిస్తాన్ లో చైనాకు వ్యతిరేకమైనటువంటి గ్వాదర్ పోర్ట్ దగ్గర అక్కడంతా కూడా జనాలు రోడ్ల మీదకి వచ్చేసి అట్టుడికిపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ శ్రీలంక గురించి తెలియనే తెలుసు. సో అన్రెస్ట్ ఎప్పుడు కూడా అయితే కూర్చొని మాట్లాడుకునే ఒక వాతావరణంలోకి తీసుకెళ్తుంది. లేదంటే ఒక చిన్న తప్పు జరిగినా కూడా, ఒక దగ్గర చేసే ఒక చిన్న తప్పైనా కూడా ఇంకొక బారణ హోమానికి తెర తీస్తుంది అనేది. అందుకే మనం ఆ టైటిల్ థర్డ్ వరల్డ్ వార్ అని పెట్టవచ్చు. ఇప్పుడు వరల్డ్ వార్ వచ్చేంత సీన్ ఉంటుందా అని అంటే డెఫినెట్లీ నో అనే నేను చెప్తాను. నేను కిషోర్ గారు కానీ శాస్త్రి గారు కానీ వార్, థర్డ్ వరల్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధానికి అన్ని న్యూక్లియర్ కంట్రీస్ అయిపోయినాయి, అన్ని అణ్వస్త్రాలు కలిగిన దేశాలు అయిపోయినాయి. ఇంకొకటి మీద దాడి చేసుకొని అంత సీన్ ఉండకపోవచ్చు. బట్ అన్రెస్ట్ స్పీక్స్ లోకి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి అస్థిరత కీలకంగా పెరుగుతున్నప్పుడు అప్పుడు మనలాంటి దేశాల మీద స్పిల్ ఓవర్ విపరీతంగా ఉంటుంది. సో భారతదేశం తటస్థంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడో ఎంత తటస్థంగా ఉందాం అనుకున్నా ఉండలేని స్థితిలోకి మనం నెట్టబడుతున్నప్పుడు ఎలా మనం వ్యవహరిస్తామనేది లెక్క. సో ఎకనామిక్ సంబంధించి చూస్తే రెసెషన్, అమెరికాను ఇప్పటిదాకా మొన్నటిదాకా లే ఆఫ్స్ చూసాం మనం సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. ఈవెన్ కిషోర్ గారు ఐటీ కంపెనీ రన్ చేస్తారు కాబట్టి ఆయనకి ఇంకా పర్ఫెక్ట్ గా తెలుసు. ఎందుకంటే ఐటీలో ఇప్పటికే లే ఆఫ్స్ విపరీతం అయిపోయినాయి. జాబుల కోసం పెద్ద గొడవ నడుస్తుంది, ఈ పెద్ద క్రైసిస్ వస్తోంది. సో రాబోయే రోజుల్లో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు, మన దగ్గర డబ్బులు రావాలి, మన దగ్గర ఇన్వెస్టర్స్ పెరగాలి, మన ఎకానమీ పెరుగుతుంది. గ్రో అవుతున్న ఎకానమీకి ఇన్వెస్టర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారనేది లెక్క. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. సో ఆయన నిజంగా ఇన్వెస్టర్లు వాటి గురించి ఆయన ఇన్వెస్టర్స్ తీసుకురావాలంటే ఈ రోజు అన్రెస్ట్ కి నిజంగానే అది ఇష్యూయే. అండ్ ఈ అన్రెస్ట్ లో ఎంతమంది ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు అనేది పెద్ద లెక్క. స్టాక్స్ కుప్పగూలుతున్నాయి అన్నప్పుడు ఒక్కసారిగా మైండ్ జనరల్ గా అండి, ఆర్థిక వ్యవస్థ తగ్గుతోంది, మందగమనంలో ఉంది అన్నప్పుడు ఎవరికైనా సరే డబ్బులు దాచుకోవాలనుకుంటారు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకోరు, రిస్క్ తీసుకోవాలనుకోరు. రిస్క్ అనేది పెరుగుతున్నది అనేది మేజర్ లెక్క. సరే, ఇది ఎటువైపు దారి తీస్తుంది, యుద్ధాలకే వెళ్తుందా, ఆ యుద్ధం ఏ రకంగా ఉంటుంది అనేది కీలకం. ఇప్పుడు యుద్ధం అనేది కేవలం ఫిజికల్ యుద్ధం. గతంలో ఏముండేది, గతంలో ఒక సైన్యము ఇంకో సైన్యానికి మధ్య యుద్ధం ఉండేది. తర్వాత కాలంలో కోల్డ్ వార్ వచ్చింది. ఆ కోల్డ్ వార్ టైంలో అంతా కూడా నీ దేశంలోని రెజీమ్ ని నేను కంట్రోల్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాళ్ళ చైనా కంట్రోల్ చేయాలనుకుంటుంది, అమెరికా కంట్రోల్ చేయాలనుకుంటుంది ఆ దేశాలని. ఇప్పుడు అవి ఎక్కడికి దారితీస్తాయనేది చూడాలి. సో ఒకసారి కిషోర్ గారు దీనికి నెక్స్ట్ ఏముంటుందో చెప్పాలి యాక్చువల్లీ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.